తెలంగాణలో చేసిన సమగ్ర కులగణన సర్వే సమగ్రంగా లేదు. బీసీలు ఎక్కువ శాతం ఉన్నా కూడా సర్కార్ మాత్రం తక్కువనే ఉన్నట్టు చూపెట్టిందని చాలా బీసీ సంఘాలు నిరసనలు చేసినాయి. ఇక అన్ని పార్టీల నుంచి కూడా సర్కార్ మీద ఒత్తిడి పెరిగే వరకు ఇప్పుడు మళ్ళా కూడా సర్వే చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట మీద ఇవాళ సీఎం రేవంత్ అన్న బీసీ నాయకులతోని మీటింగ్ పెట్టిండు. మరి ఈ మీటింగ్లో ఏం మాట్లాడినరు ఏం కథ చూద్దాం పండ్రి. కులగణన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీసీ నాయకులే తిప్పికొట్టాలే. ఇక తెలంగాణలో జరిగినట్టే దేశం మొత్తం కులగణన చేయాల్సిన పరిస్థితి వస్తదన్న సీఎం రేవంత్ అన్న ఈ లెక్కలు తేల్చి దేశంలోనే రికార్డు సృష్టించిన అని కూడా చెప్పిండు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇక బీసీల లెక్కలు తక్కువ చేసి చెప్పింది ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేద్దామని చూస్తున్నదని ఈ నడుమ బీసీ సంఘాల నాయకులు బగ్గనే గరానికత్తున్నారు కదా. అగో గా ముచ్చట్ల గిట్ల అన్నాడు. వాళ్ళేమో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు కూర్చుంటారు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తారు. వద్దనేటోడు ఎట్లా వద్దన్నాడు వాడు విలనే. కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా విలన్ గా చూసినాక ఇది ఎట్లా ముందర పడుతుంది మీరు చెప్పురు నాకు. నేను మీకోసం గింత పని చేసినా నన్ను మీరు విలన్ లెక్క చూస్తున్నారని బాధపడ్డ రేవంత్ అన్న మిగిలిన దేని గురించి నన్ను తిట్టినా మంచిదే గాని బీసీ లెక్కల ముచ్చట్ల మాత్రం మీరంతా నాకు మద్దతు చెయ్యాలని అడిగిండు. 100 ఏళ్లల్లో జరగని దానిని 100% సరైన లెక్కలను తేల్చినమన్న రేవంత్ అన్న ఈ కులగణనకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని ఈ మీటింగ్ లో భరోసా ఇచ్చిండు. చూడాలే మరి రేపట్ల ఈ బీసీల ముచ్చట్ల ఏం జరుగుతుందో.